పిల్లలకు కాస్త ఒంట్లో నలతగా ఉన్నా, సరిగా అన్నం తినకున్నా, ఊరికే ఏడుస్తున్నా బయటకు వెళ్ళి వచ్చిన వెంటనే దిష్టి తగిలిందేమో అని మనం దిష్టి తీస్తూ ఉంటాం. అయితే దిష్టి తీసే విధానం బట్టి కూడా దిష్టి అనేది పూర్తిగా పోవడం అనేది ఆధారపడి ఉంటుందన్నమాట. ఇలా దిష్టి తీసి చూడండి, దిష్టి మొత్తం పోతుంది పిల్లలకు. ఉప్పును ఎడమ చేత్తో తీసుకొని ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, తల్లి దిష్టి, అందరి దిష్టి పోవాలంటూ ఎడమ నుంచి కుడికి, కుడి నుంచి ఎడమకు 3 సార్లు తిప్పాలి. ఇప్పుడు చేతిలో ఉన్న ఉప్పును ఒక ప్లేట్లో పెట్టి ముందు చెప్పిన విధంగా మరో 2 సార్లు చేయాలన్నమాట. తర్వాత నీటితో బిడ్డ కళ్ళను తుడిచి దిష్టి తీసిన ఉప్పును ఎవరు తొక్కని చోట వేయాలండి, లేదా ఏదైనా మంచి నీటిలో వేయాలన్నమాట. కాలువలో మాత్రం వేయకూడదు. ఇదే విధంగా ఉప్పు మిరపకాయలతో కలిపి ఇక కొబ్బరికాయ కోడిగుడ్డుతో కూడా దిష్టి తీయొచ్చు అనమాట. ఇలా దిష్టి తీసి కాలు కడిగించి మీరు కాలు కడుక్కొని పూజ గదిలోకి తీసుకెళ్ళి దండం పెట్టుకొని విభూది కానీ కుంకుమను కానీ మీ కులదైవంని స్మరించి పిల్లల నుదిట పెట్టాలని.